రైతు నష్టపోనికైనా లాభపడనికైనా అంత మన దగ్గరనే ఉందన్న. మంచి అవగాహన ఉందనుకో రైతు ఇప్పుడు సక్సెస్ అన్న. ఓన్ ల్యాండ్ ఉండి చేసుకునేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి, ఇందులో నష్టం ఏం లేదు. నువ్వు కరెక్ట్ చేసినావు అనుకో నష్టం అనేది లేదన్న. మన దగ్గర బయట నుంచి వచ్చే ఆవు మన దగ్గర సెట్ కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. తమ్ముడు నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి నీ పేరు మన ఊరు చెప్పవా అన్న? మన ఊరు వచ్చేసి మాసాయిపేట అన్న, యాదగిరిగుట్ట దగ్గర అన్న. మనమైతే యాదగిరిగుట్ట నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది అన్న. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఇప్పుడు మనమైతే అత్తపూర్కి వచ్చినాం అన్న. గేదెలు కొనుగోలు చేయడానికి గేదెలు తీసుకొని వచ్చినాం అన్న. ఓకే. ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్నావు అసలు? నువ్వు ఈ రంగంలోకి రావడానికి అంత ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది అన్న? ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, మా తాతల కాలం నుంచి మనకి బర్ల ఫీల్డ్ టచ్ ఉంది. ఓకే. అయితే మనము ఇంకా ఇంటర్ వరకు చదువుకున్నాం అన్న. ఇంటర్ తర్వాత మనమైతే ఈ ఫీల్డ్కి వచ్చేసినాము. ఓకే. ఇక అప్పటి నుంచి ఇదే ఫీల్డ్ చేస్తున్నాం అన్న. మనకి ఇంత ముందుకు అయితే ఆవులు ఉంటుండే అన్న. ఓకే. అన్న హెచ్ఎఫ్ ఆవులు ఉండే. ఇక దానికి కొంచెం మెయింటెనెన్స్, ఈ కాల్షియం డిఫిషియన్సీ, జర ఆవులు సరిగా కట్టకపోవడము, డాక్టర్ సరైన సమయానికి రాకపోవడం వల్ల మనమైతే అన్ని ఆవులు అయితే తీసేసినాం అన్న. ఓకే. తీసేసి మనము బర్రెలు అయితే తీసుకున్నాం అన్న. ఇంతకుముందు 4 బర్రెలు ఊర్లోనే తీసుకున్నాము. అవి అయితే కొంచెం ఒక 4 నెలల వరకు మంచి పాలసీ, దాని తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడైతే బ్రీడ్కి వచ్చినాం అన్న. మనము బ్రీడ్ అయితే జాబ్గా సెలెక్ట్ చేసుకున్నాం. మనకైతే లోకల్ సేల్ కొంచెం తక్కువ ఉంది, సెంటర్ కి ప్యాడ్ పర్సెంటేజ్ బాగుంటుంది అని జాబ్గా సెలెక్ట్ చేసుకుని అయితే వచ్చిన. ఒక 2 బర్రెలు అయితే సెలెక్ట్ చేసిన. ఇప్పుడు పాలు తీసుకొని చూద్దాం అనుకుంటున్నా అన్న దగ్గర అయితే. ఓకే. ఇంటి దగ్గర ఎంత ఉంది పాల రేట్? మన దగ్గర 80 రూపీస్ ఉంది అన్న. 80 రూపీస్. ప్యాడ్ పర్సెంటేజ్ లేకపోతే మామూలుగా ప్యాడ్ లేకుండా లోకల్ సేల్ నార్మల్ గా బయట వాళ్ళ పోస్తే 80 ఉంది అన్న. ప్యాడ్ పర్సెంటేజ్ అయితే ఇంకా ప్యాడ్ బై రేట్ అన్న. మనకైతే మన బర్లది అయితే 60 పడుతుంది అన్న. యావరేజ్ గా 60-65 అలా పడుతుంది. ఓకే. ఇప్పుడు వచ్చి ఫామ్ కి సబర్ ఫామ్ కి అన్న పొద్దున వచ్చినాం అన్న. ఓకే. ఎట్లా ఉంది? బాగుంది అన్న. అన్న దగ్గర అయితే చూసుకోవడం అన్ని బాగున్నవి. సెలెక్ట్ చేసుకున్న ఒకసారి చెప్పండి, మీరు సెలెక్ట్ చేసుకున్నది ఒకసారి చూపించండి నాకు. రెండు సెలెక్ట్ చేశారా? అవునన్నా, చూసుకోవచ్చు. సబర్ డైరీ ఫామ్ లో ఉన్న ప్రొజెక్ట్ మనమైతే ఇదైతే సెలెక్ట్ చేసినాం. ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి అన్నారుగా? 5 ఉన్నాయి అన్న. 5 ఉన్నాయి. పాలు తీసేయడం అంతా మీరే చేస్తారా? అంతా మనమే పాలు తీయడం, పేడ తీయడం మొత్తం పాలు పోయడం అంటే వాళ్ళ లోకల్ సేల్? లోకల్ సేల్ పోసి మిగతా ఏమన్నా ఉంటే సెంటర్ పోస్తాను నేను. ఎన్ని పాలు అవుతున్నాయి ఇప్పుడు అన్న? మనకైతే పూటకైతే 15 అవుతున్నాయి. 15 లీటర్ పాలు అవుతున్నాయి. అప్పుడు మనకు ఆవులు ఉన్నప్పుడు పూటకి 40 పోసేదన్న. ఆవులు తీసేసారు కాబట్టి మొత్తం కంప్లీట్ గా తీసేసిన. మొన్ననే రీసెంట్ ఒకటి ఉంటే సేల్ చేసేసిన దాన్ని ఇట్లా. ఓకే. ఇంకా ఇప్పుడు ఆవుల నుంచి గేదెలకు రావడానికి కారణం ఇదే అన్న. ఇందులో అయితే ఏందన్నా నష్టం అనేది లేదు. ఇప్పుడు బర్రెని మనము పాలు అయిపోయినాక అమ్ముకున్నా ఇది ఒక 50-60 వేలు పోతుంది. అదే ఆవుని లక్షలు పెట్టి కొనుక్కొస్తున్నాము, కట్టికి పోతే 10,000 పోతుంది. రైతు చాలా లాస్ అవుతున్నాను ఆవుతోటి. మన దగ్గర బయట నుంచి వచ్చే ఆవు మన దగ్గర సెట్ కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. బర్రెలు అయితే ఈజీగా సెట్ అవుతున్నాయి. ఇవి పెద్ద మెయింటెనెన్స్ ఉన్నది కన్నా బర్రెలకి. ఓకే. ఇప్పుడు దాన విషయానికి వస్తే, గడ్డి విషయానికి వస్తే అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి అన్న. మనకు ఓన్ ల్యాండ్ ఉంది. దాని వచ్చేసి మనం పత్తి చెక్క, కళ్ళుచున్ని వాడతాం అన్న. వాడుతున్నారు. ఓకే. ఒక గేదెకి ఎంత వేస్తారు అందాదా? ఒక గేదెకి 4 కిలోలు 5 కిలోలు వేస్తాం అన్న. వేస్తారా? ఓకే. వేస్తారు కాబట్టి పాలు అయితే స్టాండర్డ్ గా ఉన్నాయి అన్న. మనకైతే లోకల్ బర్లే, కాకపోతే మనం ఫీడ్ మంచిగా ఇస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ గా ఉన్నాయి పాలు అయితే. ఇప్పుడు బ్రీడ్ కి వచ్చారు కాబట్టి పాలు పెరిగే. ఓకే. ఇది ఒకటి సెలెక్ట్ చేసిరా? ఇదొకటి అదొకటి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు పాలు చూసుకుంటున్న తమ్ముడు అయితే పాలు చూసుకున్న తర్వాత కొనుగోలు చేస్తారు. రేట్ గిట్ల అన్ని మాట్లాడుకున్న తర్వాత పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకుపోతారు. అన్నకు పాల గ్యారెంటీ కూడా అన్న దగ్గర. అదే మనం 2 రోజులు ఉండి చెక్ చేసుకొని తీసుకుని వెళ్దామని వచ్చిన. అవునవును. 2 డేస్ ఇక్కడ ఉండైతే పాలు చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. కొత్తగా నీలాంటి యూత్ ఈ డైరీలోకి రావడానికి మీరు ఏమైనా సలహాలు చెప్తారా? అన్న నేను ఒకటే చెప్తాను, ఓన్ ల్యాండ్ ఓవర్కున్నా రండి. ఓన్ ల్యాండ్ ఉండి చేసుకునేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి, ఇందులో నష్టం ఏం లేదు. నువ్వు కరెక్ట్ చేసినావు అనుకో నష్టం అనేది లేదన్న. రైతు నష్టపోనికైనా లాభపడనికైనా అంత మన దగ్గరనే ఉందన్న. మంచి అవగాహన ఉందనుకో రైతు ఇప్పుడు సక్సెస్ అన్న. అవగాహన లేని వాళ్ళే సక్సెస్ అనేది అదేంటి సక్సెస్ కావట్లేదు. మంచి ఎవరికైనా నేను చెప్పేది ఇదే అన్న. సొంత ల్యాండ్ ఉంటే మాత్రం ఇంకా ప్లస్ ఇవన్నీ అది మనకన్నా ఇలా ఎక్కువ మరి ఏం మిగలదు. మనకు మిగిలేదేమో నెలకు అంత 50,000 బిల్ వస్తే అన్ని మెయింటెనెన్స్ పోను 25 మిగులుతుంది. ఆ 25 లా ఓన్ ల్యాండ్ ఉంటే 25 మనకు మిగులుతుంది. అది ఇట్లా తీసుకుంటే లాఫ్ ఇంకా లీజ్కి వెళ్ళిపోతుంది అన్న. మనకైతే తక్కువ మిగులుతుంది అన్న. అవునవును. ఓకే. ఇలాంటి జాగ్రత్తలు అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి పాటిస్తే మాత్రం ఓకే. బాగా డైరీ అంటే ఓకే సక్సెస్ ఉంది కాబట్టి సక్సెస్ అన్న. చేసుకునే వాళ్ళకైతే లాభం నష్టం అనేది లేదన్న. తెలియతో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లాభంతో ఉన్నారు. నేను మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను, ₹1,00,000 పెట్టి బర్రెను కొన్నారు కదా, ₹1,00,000 బర్రెకు దూడుంది చూసినావా అన్న. పూటకి పాలు తక్కువ తీసినా
ఈ బర్రె ప్లేస్ లో దూడను లేపమని చెప్తాను నేనైతే. పాలు తక్కువ తీసుకున్నా సరే దూడ మంచి పెరుగుతుంది. దూడ పెరిగితే మనకు ఒక 2 years అయితే అదే డెలివరీకి వస్తుంది కానీ. అవునవును. ఓకే, ఆ విషయం చూసుకుంటే మాత్రం చూసుకుంటే మాత్రం అది సరిపోతుంది. పాలు ఇప్పుడు మీరు తీస్తారా? చూసుకోవచ్చా? తీస్తాం. ఒకసారి చూడండి. ఇట్లా రైతు వచ్చే తమ్ముడు అయితే వచ్చే చూసుకోవాలండి. ఇక్కడ ఏ ఫామ్కి వెళ్ళినా కూడా దారాలు కంపల్సరీ కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ తమ్ముడు కూడా చూసుకుంటుండు. అన్ని 4 దారాలు చూసుకోవాలి. 2 days ఉండండి, కంగారు ఏం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. తమ్ముడు 4 ఈజీగా ఉన్నాయా? అల్కానే ఉన్నాయి దారాలు. ఓకే, చూసుకోవచ్చు. అట్లా చూసుకోవాలి. ఇక్కడ తమ్ముడు చేస్తుంది చూసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాలు అయితే తీస్తున్నాడు, ఎందుకంటే తమ్ముడు అక్కడ చేస్తున్నాడు కాబట్టి అవగాహన ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నది. అన్నీ కూడా పాలు కూడా చేస్తున్నాడు. ఏదైతే చూస్తున్నాడు. ఎన్ని లీటర్లు చెప్పారు తమ్ముడు ఇది? మనకైతే 7 చెప్పిండు అన్న. అయితే 7 చెప్పిండు. ఓకే, ఆ బకెట్ ఎంత ఉంటుంది అన్నదా నీకు తెలుసు? 10 ఉంటుందా? ఓకే, ఎందుకంటే తమ్ముడు రోజు పోస్తుంటాడు కాబట్టి మనోడికి అవగాహన అనేది ఉంటుంది కాబట్టి అడుగుతున్నాం. 7 చెప్పారంట. 7 లీటర్లు పూటకు వచ్చేసి. మీరు కూడా ఇలాగ 2 పూటలు ఎక్కడ ఏ డైరీ ఫామ్లో కొనుగోలు చేసినా 2 పూటలు పాలు చెక్ చేసుకొని జాగ్రత్తగా కొనుగోలు చేయండి.